దరఖాస్తు సమయంలో తప్పులు చేశారు, దీంతో ఉద్యోగాన్ని కోల్పోయారు. దరఖాస్తులో నేషనల్ గేమ్స్ కాకుండా నేషనల్ ఛాంపియన్షిప్కు ప్రాధాన్యం ఇచ్చారు. నేషనల్ గేమ్స్లో బంగారు పథకం ఉన్న ఉద్యోగం రాలేదు. వాస్తవం, దేశవ్యాప్తంగా సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్కి ప్రాధాన్యత తర్వాత నేషనల్ గేమ్స్ పరిశీలిస్తారు. కానీ ఏపీలో క్రీడా పాలసీ అమలు అక్రమాలకు బీజం వేశారు. మాస్టర్ మైండ్ చక్రం తిప్పడంతో నేషనల్ గేమ్స్ ముందు వరుసలోకి వచ్చి నేషనల్ ఛాంపియన్షిప్ కిందకి దిగిపోయింది. వాస్తవానికి భారత్ జట్టు ఎంపిక మొత్తం సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్ ఆధారంగా జరుగుతుంది. వాటి ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఏపీలో పథకం రాకున్నా నేషనల్ గేమ్స్లో పాల్గొంటే చాలు ఉద్యోగం ఇచ్చేసేలా పాలసీ తెచ్చి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. దుర్గయ్య నేషనల్ ఛాంపియన్షిప్లో సిల్వర్, నేషనల్ గేమ్స్లో బంగారు పథకం ఉంది. తప్పుగా అప్లై చేయడంతో ఉద్యోగం ఇవ్వలేదని చెప్పడం దారుణం. అయితే శాప్ ఎండి ఇంకొక పాయింట్ ఏంటంటే, సౌత్ జోన్ ఆల్ ఇండియా యూనివర్సిటీ సర్టిఫికేట్తో ఉద్యోగం పొందాలంటే బ్యాకప్ ఇంటర్ కాలేజియేట్ సర్టిఫికేట్ ఉండాలి. అనంతపురంలో ఎస్ఏ హిందీ ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఇంటర్ కాలేజియేట్ బ్యాకప్ సబ్మిట్ చేశారు, ఉద్యోగం ఇచ్చాం. వాస్తవానికి సదరు వ్యక్తి సౌత్ జోన్లో వాలీబాల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ సమర్పించాడు. దానికి బ్యాకప్గా వార్షిక స్పోర్ట్స్ మీట్ సర్టిఫికేట్ పెట్టారు. ఇది ఇంటర్ యూనివర్సిటీ ఆర్ కాలేజియేట్ ఎలా అవుతుంది? ఒక వర్సిటీకి అనుబంధ కళాశాలలు లేనప్పుడు స్పోర్ట్స్ డే జరుపుకుని అందించే సర్టిఫికేట్ని ఎలా బ్యాకప్గా పరిగణిస్తారు? ఒక వర్సిటీ జట్టును ఎంపిక చేసి సౌత్ జోన్కి పంపిస్తే వర్సిటీ తరపున ఆడచ్చు, కానీ ఆ బ్యాకప్ సర్టిఫికేట్తో ఎలా ఉద్యోగం ఇస్తారు? దీన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు గుర్తిస్తాయా? ఈ విషయాన్ని శాప్ ఎండి చాలా చాకచక్యంగా మాట్లాడి తప్పించుకోవడం గమనార్హం. లేకపోతే నాలుగోది, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ప్రభుత్వం ఇచ్చేవి కావు. నేషనల్ ఫెడరేషన్, వర్సిటీలు, రాష్ట్ర అసోసియేషన్లు ఇస్తాయి. ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్ ఇస్తే అభ్యర్థులు వాటితో ఉద్యోగాలు పొందే కఠిన చర్య తీసుకుంటాం. మేము జెన్యూనిటీని పరిశీలించిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చాం. వాస్తవం ఏంటి? ప్రభుత్వం డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల అక్రమాలను అసోసియేషన్పై నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. పైగా జెన్యూటీ సర్టిఫికేట్ పరిశీలించినట్టు చెప్తున్న ఎండి సాఫ్ట్బాల్ ఫెడరేషన్కి మయాస్లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో గుర్తింపు లేనప్పుడు దానికి అనుబంధంగా ఏపీలో ఉండే సాఫ్ట్ అసోసియేషన్ ఇచ్చిన జెన్యూటీని ఎలా వాస్తవం నిర్ధారిస్తారో చెప్పలేదు. లేకపోతే ఒలింపిక్ నుంచి స్టేట్ ఛాంపియన్షిప్ వరకు ప్రాధాన్యత ప్రకారం 382 పోస్టులు భర్తీ చేసాం. స్టేట్ పార్టిసిపేషన్ పెడితేనే చాలా పోస్టులు మిగిలిపోయాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇంటర్ డిస్ట్రిక్ట్ని చేర్చాం. గతంలో స్కూల్స్ గేమ్స్, డిస్ట్రిక్ట్ ఫెస్టివల్స్కి ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తవం, ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఒలింపిక్స్ పెట్టినప్పటికీ పోస్టుల భర్తీలు మాత్రం అన్ని పార్టిసిపేషన్ సర్టిఫికేట్లే. పథకాలు గెలిచిన వాళ్ళని వేలపై లెక్కించవచ్చు. పథకం ప్రకారమే క్రీడా పాలసీ జీవోలను తీసుకొచ్చి ఇంటర్ డిస్ట్రిక్ట్ అడిషనల్ ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. స్కూల్ గేమ్స్కి, డిస్ట్రిక్ట్ ఫెస్టివల్స్ గతంలో ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు. కేవలం కాలేజ్ అడ్మిషన్లో మాత్రమే క్రీడా ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఇచ్చేశారు. లేకపోతే మెరిట్ జాబితాలో ఉన్న ఉద్యోగం ఇవ్వలేదు.